బిగ్ వాడు చిన్నప్పుడు తెగ తినేవాళ్ళం. నాకు విజయవాడలో ఎక్కడ దొరకట్లేదు ఇది. అప్పటికి గుంటూరు వచ్చినప్పుడు దొరికింది. సో ఇది వారి చనా మసాలా వచ్చింది చూడండి. ఇంకా ఆల్సో మనకి వచ్చేసి 4 రోటీస్ అయితే వచ్చినాయి. చనా మసాలా ప్లస్ 4 రోటీస్ ఏదైతే ఉన్నాయి ఇక్కడ. చనా మసాలా ఎందుకంటే తిన్నాం ప్రీవియస్లీ కాబట్టి చనా మసాలా అయితే తీసుకున్నాం అనమాట. ఆల్సో దే ప్రొవైడ్ ద ఆనియన్స్. ఇక్కడ చనా మసాలా ఇప్పుడు టెక్స్చర్ ఎలా ఉంటుంది చూడాలి ఒకసారి. లేకపోతే మనకి ఏంటంటే లెమన్తోనే ఇది బాగుండిద్ది ఎప్పుడు. లెమన్ దాల్దాలి ఏంటంటే కొంచెం లెమన్తోనే బాగుండిద్ది ఇది. ఓకే చూద్దాం ఫస్ట్ టేస్ట్ ఏదైతే ఆల్సో రోటీ అయితే చాలా బాగుంది. చనా మసాలా ఇది రోటీ. సో ఇది మనకి మిశ్రా ధాబా. ఇది మన ఫేమస్ మిశ్రా ధాబా ఏదైతే ఉందో. నేను ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే ప్రీవియస్లీ వచ్చి తిన్నా కాబట్టి ఇది కాజు చికెన్ అయ్యా. ఇందాక నేను ఆర్డర్ చేశా కదా, సేమ్ అదే కాజు చికెన్. సరే మేకింగ్ చూపిస్తున్నాను. బనావ్ బనావ్ బనావ్. దాని తర్వాత గార్లిక్ వచ్చింది అండ్ దేర్ ఈజ్ అ కాజు అండ్ ఆల్సో దేర్ ఈజ్ అ చికెన్ చిల్లీ పేస్ట్. దాని తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చిల్లీ సాస్, తర్వాత ఇది గ్రీన్ చిల్లీ సాస్ వచ్చింది, సోయా సాస్ కూడా ఆల్రెడీ యాడ్ చేశారు. సో మొత్తం ఇది మిక్స్ చేస్తారనమాట. అవి మిక్స్ కరేంగేనా? అచ్చా అండావి ఓకే. చూడండి ఎగ్ కూడా వేస్తున్నారు. చాలా అయితే బాగుండేది. ప్రీవియస్లీ కూడా వచ్చి నేను తిన్నాను అనమాట. అది ये पाउडर है, कॉर्नफ्लावर है शायद. कॉर्नफ्लावर పౌడర్. ఇది కార్న్ఫ్లవర్ పౌడర్. ద మెయిన్ పౌడర్ ఏదైతే ఉందో మనకి హోల్ మెయిన్ పౌడర్. సో అది పౌడర్లో ఏంటంటే మనకి మిక్స్ అయిపోయి కొంచెం ఏంటి మనకంటే బాగా మిక్స్ అయ్యి వచ్చింది అనమాట. ఇది చూస్తున్నారు కదా, అది ఫ్రై. అదో ఫ్రై మళ్ళీ ఇంకొంచెం కార్న్ఫ్లవర్. కార్న్ఫ్లవర్ మళ్ళీ యాడ్ చేశాను. నేను ఆర్డర్ ఇచ్చాను అనమాట. ఇది నార్మల్లీ ప్రీవియస్లీ వచ్చి తిన్నాను కాబట్టి మేకింగ్ ప్రాసెస్ ఎలా చేస్తారు ఏంటి అని చూపించడానికి మొత్తం వచ్చాను. సో అది ఆల్రెడీ అక్కడ వేడిగా మనకి ఆయిల్ అయితే ఉందన్నమాట అది. అండ్ మీరు చూడండి చాలా అయితే బాగుంటుంది క్రిస్పీగా. అండ్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ యూనిక్ ఫ్లేవర్ ఆఫ్ ద మిశ్రా ఏదైతే ఉందో మిశ్రా ధాబా. చూడండి ఇది రెడీ. ఇది నా ఫేవరెట్. ఇది చాలా బాగుంటుంది. మీరు చూస్తారు కాబట్టి మీకు కూడా నేను చూపిస్తాను మన వీడియో. చాలా అయితే బాగుంది. ద పీసెస్ ఏవైతే ఉన్నాయో చాలా చాలా బిగ్గా ఉంటాయి అనమాట. చాలా బండగా ఉంటాయి పీసెస్. पीसेस जो है वो मोटे बहुत अच्छे रहते हैं वैसे. ఏంటంటే కొంచెం చికెన్ కాలడానికి కొంచెం టైం పట్టిద్ది అనమాట మనకు. చికెన్ వెంటనే అలా కాలిపోదు. సో దాంట్లో ఏంటంటే ముందు వాళ్ళు మిక్స్ చేసిన తర్వాత మిక్సర్ని ఏంటంటే ఆయిల్లో మొత్తం కంపారిజన్గా ఈ కంపారిజన్ కొంచెం ఫ్యాట్గా ఉండిద్ది, కొంచెం బాగుండిద్ది. పకోడీ ఏదైతే ఉందో బిగ్ పకోడీలా ఉండిద్ది ఇది మిశ్రా ధాబాలో. పర్సనల్ ఫేవరెట్ ఏంటంటే నా విజయవాడ నుంచి వచ్చాను అనమాట ఇది తినడానికి. అంత బాగుండిద్ది ఇది. అండ్ ఆల్సో మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టం ఇది.
సో తీసుకెళ్దామని నేను వచ్చాను అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ కూడా మేము తిన్నాము. ఇప్పుడు కూర్చున్న అష్రఫ్ చూస్తున్నాను కదా. సో మొత్తం తినేసిన తర్వాత లోపలికి వచ్చి మొత్తం వీడియో తీద్దామని. సో చూసారా ఎన్ని పీసెస్ వచ్చాయి ఫర్ దిస్. ఇట్ ఈస్ 1 2 3 4 5 6 7 8 9 10 11 పీసెస్ అయితే వచ్చాయి. 11 చికెన్ పకోడీస్. కాస్ట్ వచ్చేసి 270 రూపీస్ ఉండిద్ది ఇది. బట్ చాలా ఆర్డర్ అయితే एक प्लेट में ఆర్డర్ అయితే ఓకే 8 ఉంటాయంట ఒక ప్లేట్లో మనకి. 270 రూపీస్ దోశ సతర్. చూసారు కదా, ఇది మేకింగ్ ప్రాసెస్. ఇంకోటి ఏంటంటే और कितना टाइम लगेगा जहाँ पर 15 మినిట్స్ పట్టిద్దంట కొంచెం కాలడానికి. పీస్ కొంచెం కాలడానికి ఒక 15 మినిట్స్ పట్టిద్ది. ఆ 15 మినిట్స్లో కొంచెం ఇది రెడీ అయిపోద్ది అనమాట, విచ్ ఇస్ ద క్రిస్పీ వన్. అండ్ ఆల్సో మీకు అది రెడీ అయిపోయిన తర్వాత ఒకసారి నేను చూపిస్తాను ఎలా ఉంటుందో. సో మొత్తం రెడీ అయిపోయిన తర్వాత కూడా ఒకసారి చూపిస్తాను. ఇది ఫ్రెష్లీ దే హ్యావ్ దిస్ ప్రిపేరింగ్. 15 మినిట్స్ ఆగుదాం, స్టే 15 మినిట్స్.